హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి అండి. ఇది చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి. ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకోవాలి. దాంట్లోనే 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఈ కేసరికి నెయ్యి మాత్రమే ఇంపార్టెంట్ అండి. నెయ్యి లేకపోతే ఈ కేసరి బాగోదు. దీనికి ఖచ్చితంగా నెయ్యి ఉండి తీరాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ నెయ్యి బాగా కరిగిన తర్వాత నేను చూడండి ఇవి జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నానండి. ఒక 10 కిస్మిస్, ఒక 10 జీడిపప్పు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్న తర్వాత ఇప్పుడు నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ ఉన్న దాంట్లో ఈ కప్పు బొంబాయి రవ్వ వేసేయాలి. ఇలా వేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకుంటూ మొత్తం నెయ్యి అంతా రవ్వకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా 3-4 మినిట్స్ అయినా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి నాకు బ్రౌన్ కలర్లోకి అయితే వస్తుంది. బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నేను 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ తీసుకుంటున్నానండి. 3 కప్పులు వాటర్ తీసుకుని ఆ రవ్వలో వేసుకోవాలండి. రవ్వలో వేసేయండి. వేసేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఇలా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. వాటర్ వేస్తూ ఉన్నప్పుడే గరిటె పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఉండండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇలా బాగా కలుపుకొని 2 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ దగ్గర చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే రవ్వ బాగా ఉడికిపోతుంది అండ్ దగ్గర పడుతుంది. చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత రవ్వ కూడా బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు నేను 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. దానికి 2 కప్పుల షుగర్ తీసుకోవాలి. షుగర్ తీసుకున్న తర్వాత 2 కప్పుల షుగరు దాంట్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకోవాలి. ఆ రవ్వకి షుగర్ మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. చూడండి ఇది పాకం టైప్లో వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇది బాగా కలుపుకోవాలి, లేకపోతే త్వరగా అడుగంటుతుంది. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. చూడండి ఇలా కుక్ అయిన తర్వాత మధ్యలో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఇలా బాగా ఒకసారి కలుపుకోండి. చూడండి నెయ్యి మొత్తం పైకి తేలింది. తర్వాత 2 లేదా 3 యాలకులు పొడి చేసి వేసుకోవాలి. నేనైతే ఇలా వేసుకుంటున్నాను, చూడడానికి బాగుంటుంది అని. నెక్స్ట్ వచ్చేసి కలర్ కోసమని నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే దీన్ని స్కిప్ చేసేయవచ్చు. ఫుడ్ కలర్ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి రవ్వ కేసరి. ఇలా ఉంటేనే తినడానికి బాగుంటుంది. రవ్వ కేసరి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రవ్వ కేసరి రెడీ. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నాకైతే ఇది చాలా నచ్చుతుంది. నేనైతే వీక్లీ వన్స్ అయినా చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.